హాయ్ హలో నమస్తే. చూస్తున్నారు కదా, ఇంట్లో తింటాకి ఏమీ లేవు ప్రస్తుతానికి, అందుకని కారపూస చేద్దాం నా స్టైల్ అని మొదలుపెట్టాను. ఆల్రెడీ శనగపిండి, అలాగే పట్టించిన తైదులు అంటే రాగులు అంటారు కదా, ఆ పిండి కలిపాను. ఇప్పుడు బియ్యం పిండి కలుపుతాను. అది పట్టించలేదు, ప్యాకెట్ తెచ్చుకున్నాను. అంటే రెడీగా తినాలనుకుంటున్నాను కదా, అందుకని ఎలా చేస్తానో చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇందాక మీకు చెప్పినట్టు బియ్యం పిండి లేదు ఇంట్లో, ఉందేమో అనుకున్నా. సో ఇది ఉంది, బొంబాయి రవ్వ, ఉప్మా చేసుకుంటాం కదా, దాన్ని మిక్సీ పట్టి వేద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం, కొత్త ప్రయోగం, చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, వేసాను. ఇప్పుడు పట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఫైనల్గా ఇలా పర్లా మెత్తగానే వచ్చింది. జల్లిడి పెట్టి చూద్దాం. అంటే జల్లిడి అంటే ఇందాక పట్టింది నేను మన వాటర్ ఫిల్టర్తో చేశాను, ఎందుకంటే కొంచెం కొంచెం పిండే కదా అని. ఇప్పుడు దీన్ని కూడా టీ ఫిల్టర్లో వేసి చేస్తాను, ఎందుకంటే ఇది ఇంకా తక్కువ పిండి కాబట్టి. చూద్దాం ఎలా వస్తుంది. ఇది ఇలా దీంతో జల్లిడి చేస్తాను, కొంచెం పిండే కాబట్టి మనకి జల్లిడితో పని ఉండదు. ఇది వాటర్ ఫిల్టర్, ఇటువరకు ఇప్పుడు వాటర్ లేదులేండి, కొత్తదే, కానీ దీంతో ఫిల్టర్ చేసేస్తున్నాను. అలాగే ఉప్మా రవ్వ కూడా మిక్స్ చేసాం కదా, దాన్ని కూడా టీ ఫిల్టర్లో చేద్దామని దాన్ని కూడా పట్టుకొచ్చి, ఎందుకంటే కొంచెమే కదా, చాలా నేను చూద్దాం. బాగా మెత్తగానే అయింది, కాకపోతే కొంచెం జల్లించుకుంటే బాగుంటుంది కదా అని చూద్దాం. కొత్త ప్రయోగం అంటే చేస్తారేమో, నాకైతే తెలీదు. నేనైతే ఇప్పుడు ఇలా చేయటమే. బాగా దిగుతుంది. తరకైతే ఏమీ లేదు, కానీ బాగా ఫిల్టర్ అయితే బాగుంటుంది కదా అని ఇలా ట్రై చేస్తున్నాను. మళ్ళీ కలిపాక చూపిస్తాను. పిండి కలపాలంటే ఎప్పుడూ కూడా వేడి నీళ్ళతోనే కలుపుతాను. అలానే వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చగా, అందుకే నీళ్ళు పెట్టాను. ఇక కలిపేసుకుందాం. కారపూస ఇందులోకి కళ్ళుప్పు వేస్తేనే బాగుంటుందండి, అందుకని కళ్ళుప్పు వేడి నీళ్ళలో నానబెట్టేసుకుంటున్నాను. దాంతో చేసిన టేస్ట్ ఉంటుంది. కొంచెం వాము కూడా వేసుకుందాం. వాము, జీలకర్ర, జీరా, అలాగే వాము, మెయిన్గా వాము ఉండాలి. మాకు మొదటి నుంచి పిల్లలకి నేను అది ఎక్కువగానే పెడతాను, వాము అనేది. అందులో ఇలా కారపూస వంటకంలో కంటే కంపల్సరీ. ఇంకా అలాగే ఇంతకుముందు కారం వేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు కారం కూడా కలుపుతున్నాను, ఎందుకంటే చాలామంది వేస్తున్నారు. అలానే ఎక్కువ కాదు, ఒక హాఫ్ స్పూన్, ఏదో అదో టేస్ట్ ఉంటుంది అంటున్నారు. ఇవన్నీ మిక్స్ చేసి చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది. ఇందాక రవ్వ మిక్సీ పట్టాం కదా, దానిలో పిండి పిండిగా చాలా ఉతుక్కుంది, అది మాత్రం ఇది వేస్ట్ చేయాలి. ఇలా పోసేసుకుందాం దీంట్లో. ఇక అప్పుడు కళ్ళుప్పు కలిపిన వాటర్నే కదా, అవి కలుపుకొని నిదానంగా యాడ్ చేసుకుందాం. ఓకేనా, మళ్ళీ కలిపాక చూపిస్తాను. ఓకే అండి, పొయ్యి మీద కళాయి పెట్టి నూనె పోసా. బహుశా చాలేమో, కొంచెం పోసుకుందాం. అయ్యో, అన్నీ ఏర్పాటు చేసేసుకున్నా. ఇక మొదలెట్టి అయితే ఒక 10 అచ్చులు కూడా అవ్వవేమో, చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఎప్పుడో ఓల్డ్దేనండి, లేటెస్ట్ వెళ్ళాల, ఓల్డే ఇష్టం, వాడదాం. మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఇది ఒకటే మనకు కావాల్సింది. దానిలో ఎన్నున్నాయి, నేను చేసేది ఒక్క ఐటమే. ఓకేనా. అవి బాబాయ్ కడలేదు అనుకోవద్దండి, ఇందాక కడిగి బయట ఎండలో పెట్టొచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ చెప్తాను కదా అని. అలాగే చేతి అడుక్కుని కొంచెం పిండి తీసుకున్నాను. కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే రాగి పిండి వేస్తాను కదా. చిన్న చిన్న ఉండలు చేసుకుని చేతి అడుక్కుని ఇలా పెట్టుకుంటే 2 అచ్చులు అవుతాయి. నేను కళాయి కూడా చిన్నదే పెట్టుకున్నాను, ఎక్కువ లేదు కదా అని. అదే ఎక్కువైతే పెద్దది పెట్టుకుంటాను, ఎక్కువ లేదు కదా అని తక్కువ చిన్నదే పెట్టుకున్నాను. ఓకే అండి, సింగిల్ హ్యాండ్తో తీయటం కదా, మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఓకే, నూనె కాగిందా లేదని చిన్నగా చేత్తో వేసాను, బాగానే కాగింది. స్టార్ట్ చేద్దాం.
సూపర్గా వచ్చింది. అంటే ఉప్మా రవ్వ వేయటంలో నాకు డౌట్ వచ్చింది. అది కొంచెం తరగ్గా ఉండి ఇరుగుతుందేమో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది. సో అయ్యాక చూపిస్తాను. సో నిన్న అయినాయండి కారపూసలు 7-8 అచ్చులైనవి. ఓకే, ఒక 10 డేస్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ లాగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదంతా చూసినందుకు. మీ అభిప్రాయాలు అవి కామెంట్స్ ద్వారా తెలియజేయండి ప్లీజ్.